హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అనగా 2026వ సంవత్సరం జనవరి 14వ తేదీ బుధవారం రోజున భోగి పండుగ. ఈ భోగి పండుగ రోజు విశేషం ఏంటంటే చిన్నపిల్లలకు భోగి పళ్ళను పోస్తారు. అయితే ఈ రోజు వీడియోలో భోగి పళ్ళను ఎలా పోస్తారు, ఇంకా ఈ భోగి పళ్ళలో ఏమేం కలపాలి, ఏ వయసు పిల్లలకి పోయాలి, ఏ సమయంలో పోయాలి, వీటన్నింటి గురించి అయితే నేను ఈరోజు వివరంగా చెప్తాను. మొదటగా సరైన మోతాదులో భోగి పళ్ళను తీసుకోవాలి. అందులోనే కొన్ని చిల్లర నాణాలను, అలాగే చామంతి రెక్కలను, లేకపోతే బంతి రెక్కలను, చెరుకు లేదా పటిక బెల్లాన్ని తీసుకోవాలి. వీటన్నింటితో పాటు కొన్ని చాక్లెట్స్, అక్షింతలు కూడా అందులో వేసి అన్నీ కలపాలి. భోగి పళ్ళను పోసే ముందు పిల్లలకి బొట్టు పెట్టి హారతి ఇవ్వాలి. ఇవన్నీ కూడా మొదట తల్లే చేయాలి. తల్లి చేతుల మీదుగానే మొదటగా చేయాలి. మొదటగా హారతి ఇచ్చిన తర్వాత భోగి పళ్ళను దోసిటితో తీసుకుని పిల్లల చుట్టూ సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు, అనగా కుడివైపుకు 3 సార్లు, ఎడమవైపుకు 3 సార్లు తిప్పి అభిషేకం చేసినట్లుగా పిల్లల తలపైన పోయాలి. ఇలా మొదట తల్లి చేసిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా చేయాలి. ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత చివర్లో పెద్దల చేత దిష్టి తీయించాలి. ఆ తర్వాత వీటిలో ఉన్న రేగుపళ్ళను, చాక్లెట్స్ను వచ్చిన వాళ్ళందరికీ కూడా పంచిపెట్టాలి. ఇంతటితో భోగి పళ్ళు పోసే కార్యక్రమం అయిపోతుంది. ఈ భోగి పళ్ళను సూర్యాస్తమయం కాకముందే వేయాలి. 3 గంటల నుంచి 6 గంటల లోపు ఎప్పుడైనా వేసుకోవచ్చు. మొదటిసారి పిల్లలకు భోగి పళ్ళను పోయాలి అనుకున్న వాళ్ళు పిల్లలకు 11 నెలల వయసు ఉన్నప్పుడు 3వ సంవత్సరం, 5వ సంవత్సరం, 7వ సంవత్సరం, 9వ సంవత్సరం ఇలా మొదట స్టార్ట్ చేయాలి. మొదలు పెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా భోగి పళ్ళను పోసుకోవచ్చు. 11 సంవత్సరాల వయసు పిల్లల వరకు ఈ భోగి పళ్ళను వేసుకోవచ్చు. ఈ 2026వ సంవత్సరం భోగి పండుగ రోజు ఈ భోగి పళ్ళ కార్యక్రమాన్ని మా ఇద్దరి పిల్లలతో ఇలా అయితే జరుపుకున్నాను. మా ఇద్దరు పిల్లలకి ఒకేలాంటి సేమ్ డ్రెస్సెస్ తీసుకొచ్చాను. సింపుల్గా ఇలా అయితే చేసేసుకున్నాం. మేమేమో భోగి పళ్ళను పోసే పనిలో ఉంటే మా పిల్లలేమో అక్కడ చాక్లెట్స్ తినే పనిలో ఉన్నారు. వాళ్ళ పైన పడిన చాక్లెట్స్ అన్నీ కూడా తీసి పెట్టేసుకున్నారు. అసలు కామ్గా కూర్చోరేమో అనుకున్నా నేను, కానీ ఎలాగో ఇద్దరు అయితే కామ్గా కూర్చొని భోగి పళ్ళను పోయించుకుంటున్నారు. ఎలాగోలా ఈ కార్యక్రమం అయితే చాలా హ్యాపీగా అయితే అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.